వివరాలు చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. భేటీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎంపీలు పాల్గొన్నారు. రాజ్యసభ అభ్యర్థి సింఘ్వీని నేతలకు పరిచయం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వీని ప్రతిపాదించారు. ఇక రేవంత్ రెడ్డి తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వీని ఆమోదించినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతూ సీఎల్పీ తీర్మానం చేసింది. వాటిక సీఎల్పీ సమావేశంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ. చేతన హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి సిఎల్పి సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ప్రస్తుతం ఈ సమావేశంలో ప్రధానంగా సీఎం అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలంతా కూడా హాజరవడం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్విని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టడం జరిగింది ఈ తీర్మానాన్ని ఆమోదిస్తూ కూడా సిఎల్పి తీర్మానం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తీర్మానాన్ని ఆమోదం చేసినందుకు అభిషేక్ మను సింగ్ అధిష్టానానికి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో అభిషేక్ మను సింగ్ ని ఆ ఎమ్మెల్యేలందరికీ పరిచయం చేయడంతో పాటు అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించినటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరొక వైపు రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంగా ప్రధానంగా చర్చ జరిగింది. రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాన్ని ఎందుకంటే దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేదు కాబట్టి 2 లక్షల రైతు రుణమాఫీని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఈ సిఎల్పి సమావేశంలో ప్రధానంగా చర్చించడంతో పాటు ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటటువంటి అంశాన్ని కూడా నిర్ణయించడం జరిగింది. దీంతో పాటు మరొక వైపు రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ తో పాటు హరీష్ రావు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని ఏ విధంగా తిప్పుకొట్టాలి, అదేవిధంగా ప్రజల్లోకి ఏ విధంగా ఈ అంశాన్ని తీసుకెళ్లాలన్న దానిపైన ప్రధానంగా నేతలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయడం జరిగింది. దాంతో పాటు ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 8 నెలల్లో ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఏటేటివిని అమలు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాబోయేటువంటి రోజుల్లో ప్రజలకు ఏం చేస్తామన్న దానిపైన కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటటువంటి ప్రణాళికను అయితే ప్రధానంగా ఈ సమావేశంలో రచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ సమావేశంలో మాత్రం ప్రధానంగా రాజ్యసభ ఎంపీకి సంబంధించినటువంటి అభ్యర్థిని ప్రజల ఎమ్మెల్యేలకి పరిచయం చేయడంతో పాటు తీర్మానం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.